హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏపీ డిసెట్ పార్ట్ బి మ్యాథ్ డే 20. ప్రీవియస్ డే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎవరైతే చూడలేదో చూసేయండి. అలాగే ఈ సెషన్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. మీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేసేదాన్ని బట్టి అసలు ఎంతమందికి వీడియోస్ అర్థమవుతున్నాయి నాకు అది క్లారిటీ వస్తుంది. ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సో ఇవాళ క్లాస్లోకి మూవ్ అయిపోదాం. ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏఎక్స్ మైనస్ 1/1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఎక్స్ బై మైనస్ 1/, అని డివైడ్ చేశాడు. దీన్ని ఫ్యాక్టరైజేషన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎల్సిఎం తీసుకొని రెండు సైడ్ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సాల్వ్ చేస్తే ఏ వాల్యూ 3 వస్తుంది కంపారిజన్ చేయటం ద్వారా. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. 88th number of ways of dividing 2n dissimilar things into 2 equal groups containing n things in each. వాడేమంటున్నాడు, 2n అనే డిసిమిలర్ థింగ్స్ని రెండు ఈక్వల్ గ్రూపులుగా ఒక్కొక్క గ్రూప్లో n ఉండాలి. అలా డివైడ్ చేయటానికి నెంబర్ ఆఫ్ వేస్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్కి 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. కానీ 2 గ్రూప్స్ అన్నాడు, అవి కూడా ఈక్వల్ అన్నాడు. సో మల్టిప్లై విత్ 2 ఫ్యాక్టోరియల్ ఇన్ డినామినేటర్. సో ఆన్సర్ విల్ బి 2n హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 89th, when 2 dice are thrown, the probability of getting the sum 10 or 11. ఇది ప్రాబబిలిటీ సమ్ అండి. దీనికి ఎలా చేయొచ్చు? ఫేవరబుల్ బై పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ డినామినేటర్లో ఉంటాయి, పైన ఫేవరబుల్ అవుట్కమ్స్ రాయాలి. మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 2 డైస్ విసిరినప్పుడు 6, 6 36 ఉంటాయి. ప్రొడక్ట్ చేయాలి. 6 × 6 36. 10 రావటానికి ఫేవరబుల్ ఏవేంటివి? ఒక డైస్ విసిరినప్పుడు ఒక నెంబర్ వస్తుంది, ఇంకో డైస్ విసిరినప్పుడు ఇంకో నెంబర్ వస్తుంది. సో 4 + 6 సమ్ 10, 5 5 సమ్ 10, 6 4 సమ్ 10. 3 అవుట్కమ్స్ వస్తాయి 10కి. అలాగే 11 రావటానికి సమ్ 5 6 6 5, 2 అవుట్కమ్సే వస్తాయి. ఫేవరబుల్ మొత్తం ఎన్ని ఉన్నాయి? పైన 3 కింద 2, 5 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ 36. సో ప్రాబబిలిటీ విల్ బి 5/36. ప్రాబబిలిటీ మీద ఏ సమ్స్ వచ్చినా ఫార్ములా ఇదే సేమ్, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. మీకు ఈ మోడల్ మీద వాడు క్వశ్చన్ మార్చి ఇప్పుడు డైసెస్ చెప్పాను కదా, ఈసారి కాయిన్స్ అంటాడు. కాయిన్స్కి అయితే 2 ఉంటాయి, హెడ్ టైల్. అట్లా మీరు సమ్స్ని చేయాలి మోడల్ని బట్టి. 90th సమ్, పాయిజన్ వేరియబుల్. ఇది మనం 2025 క్వశ్చన్ పేపర్లో కూడా దీని మీద సమ్ వచ్చింది. ఫార్ములా తెలిస్తే చాలు. p of x = k అనే ఫార్మాట్లో ఉంటే ఫార్ములా e⁻ λ ఇంటూ λ⁴k/k ఫ్యాక్టోరియల్. k అంటే x పక్కన ఉన్న నంబరే k వాల్యూ. ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే λ వాల్యూ 2 వస్తుంది. సో x = 0కి కనుక్కుందాం. e⁻ λ వాల్యూ 2 ఇంటూ 2 పవర్ k వాల్యూ 0/0 ఫ్యాక్టోరియల్. మీకు 1/e² వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, వినండి. ఇఫ్ గివెన్ సర్కిల్ టచెస్ y యాక్సిస్, దట్ ఈస్ y యాక్సిస్ ఈజ్ అ టాంజెంట్ టు ద సర్కిల్. ఎప్పుడైనా ఒక సర్కిల్ y యాక్సిస్ని టచ్ చేస్తుంది అంటున్నాడంటే ఆ సర్కిల్కి y యాక్సిస్ అనేది ఒక టాంజెంట్ అనమాట. దాన్ని స్ట్రైక్ చేస్తూ వెళ్ళిద్ది. అప్పుడు ఒకవేళ స్టాండర్డ్ ఫామ్లో కనుక క్వశ్చన్లో మీకు ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్లో సర్కిల్ ఈక్వేషన్ x - h² + y - k² = r² లాగిస్తే ఫార్ములా ఫర్ y యాక్సిస్కి అయితే h²ని r²కి ఈక్వేట్ చేయాలి. అదే x యాక్సిస్ని టచ్ చేస్తుంది సర్కిల్ అని చెప్పి స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, ఫార్ములా k² = r² చేయాలి. సో మీకు ఒక y యాక్సిస్ని టచ్ చేస్తుందంటే సర్కిల్, y యాక్సిస్ అనేది టాంజెంట్ అని అర్థం. అప్పుడు మీరు ఫార్ములాస్ ఇవి ఉంటాయి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇస్తే. అదే మీకు ఇంకో సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది కదా, x - h కాకుండా ఇంకో సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది? x² + y² + 2gx + 2fy + c = 0.
ఇది ఇంకో సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి టచ్ వై యాక్సిస్, టచ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడంటే మీరు సెంటర్‌ని, రేడియస్‌ని ఈక్వేట్ చేయాలి ఇందాకలాగానే. ఇందాకలో ఏంటి హెచ్‌కే, ఇక్కడ జీఎఫ్‌ని. ఆ రేడియస్‌కి ఈక్వేట్ చేస్తే మీ ఫార్ములాస్ టచెస్ వై యాక్సిస్ అంటే g² = c, టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటే f² = c చేయాలి. మీరు ఈ ఫార్ములాస్‌ని గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, సింపుల్. సెంటర్‌లో వాటిని y అంటే x టర్మ్‌కి, x అంటే y టర్మ్‌ని cకి ఈక్వేట్ చేయాలి అంతే. సో, క్వెషన్ చూసేద్దాం ఇందాక చదివిన కాన్సెప్ట్ మీద. సో, ఒకే సర్కిల్ ఈక్వేషన్ 2 సార్లు ఇచ్చాడు. ఒకసారేమో y యాక్సిస్‌ని టచ్ చేస్తది అంటున్నాడు. ఒకసారి x యాక్సిస్‌ని టచ్ చేస్తుంది అంటున్నాడు. అది ట్రూవా, ఫాల్సా కనుక్కోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్‌లో లేదు. సెకండ్ టైప్ అనమాట. సో, అప్పుడు ఫార్ములా ఏం చెప్పాను? y యాక్సిస్‌కి g² = c చేయాలి. g అంటే -2g = -6, g వాల్యూ 3. -7కి అది ఈక్వలా? 9 అనేది నాట్ ఈక్వల్. అలాగే రెండో స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అయిపోయింది. సో, నైదర్ 1 నాట్ 2. 92nd ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంకోటి కూడా x + α y + β² = b². ఆర్థోగోనల్ అన్నాడు. మీకు ఎప్పుడైనా ఆర్థోగోనల్ అని వచ్చిందంటే ఇమీడియట్ ఫార్ములా 2g1g2 + 2f1f2 = c1 + c2. ఈ క్వెషన్ అంతట్లో రెడ్ కలర్‌లో ఉన్నవన్నీ బీటా అనమాట. బి కాదది, బీటా. సో, సాల్వింగ్ అనేది మీరు చూసేసుకోండి దీంట్లో. కానీ ఫార్ములా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్ 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆర్థోగోనల్ అన్నాడంటే 2g1g2 + 2f1f2 = c1 + c2. ఇప్పుడు ఏ, బి ప్లేస్‌లో ఆల్ఫా, బీటా ప్లేసుల్లో నంబర్స్ మారిస్తే మీరు అదే సమ్‌ని ఈ ఫార్ములా వేసి సాల్వ్ చేయగలగాలి. మోడల్ నేర్చుకోండి ఫ్రెండ్స్. సమ్స్ మీరు ఎన్ని విన్నా కానీ మోడల్ గుర్తుండకుండా, ఫార్ములా గుర్తుండకుండా ఎగ్జామ్ హాల్‌కి వెళ్తే వేస్ట్. వీడియోలు ఎన్ని చూసినా వేస్టే. సో, ఆర్థోగోనల్ అనగానే ఫార్ములా ఏంటి? 2g1g2 + 2f1f2 = c1 + c2. g, f, c ఎలా తీసుకోవాలి? ఈక్వేషన్‌లో 2g ఉంటుంది. దాని నుంచి g వస్తుంది. 2f ఉంటుంది. దాని నుంచి f వస్తుంది. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ లక్.